తాజా 30 తెలుగు వెండితెర దిగ్గజం దర్శకరత్న దాసరి నారాయణరావు ఇలా కన్ను మూసారో లేదో అలా ఆయన పెద్ద కోడలు మీడియా ముందుకు వచ్చి రచ్చ చేశారు. దాసరిది సహజ మరణం కాదని ఆయన్ను చంపేసి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేసింది. నిజానికి దాసరి చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. నెలల తరబడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఇలాంటి పరిస్థితుల్లో దాసరిది సహజ మరణం కాదంటే ఎవరూ నమ్మలేని పరిస్థితి వచ్చింది. ఆయన పెద్ద కోడలు వింతగా మాట్లాడుతున్నారని చాలామంది భావించారు. అయితే పైకి కనిపించేదంతా నిజమని అనుకోవడానికి లేదు. దాసరిని ఎవరో చంపేసి ఉంటారనే మాట నిజం కాకపోయినా ఆయన కుటుంబంలో గొడవలు ఉన్న మాట మాత్రం వాస్తవం. దాసరి ఆస్తుల కోసం వారసుల మధ్య విభేదాలు ఉన్నాయని సినిమా వర్గాలు వివరిస్తున్నాయి. దాసరి పెద్ద కోడలి పేరు సుశీల, దాసరి కుమారుడి పేరు తారక ప్రభు. సుశీల తన భర్త ప్రభు మీద గతంలో కట్నం వేధింపుల కేసు పెట్టింది. ఆ తర్వాత ఏమైందో గాని సుశీల మళ్ళీ వార్తల్లో కనిపించలేదు. బహుశా తెర వెనుక కేసును సెటిల్ చేసుకుని ఉంటారు. కానీ ఇప్పుడు దాసరి చనిపోయాడని తెలుసుకుని సుశీల మళ్ళీ మీడియా ముందుకు వచ్చింది. 2 వారాల కిందట మామగారిని కలిశానని తెలిపింది. ఆసుపత్రిలో సర్జరీ చేయించుకున్న తర్వాత ఆస్తుల పంపకం చేస్తానని దాసరి తనకు చెప్పినట్లు ఆమె వివరించింది. దాసరి మనవడు తన కుమారుడిని సినిమాల్లోకి తీసుకెళ్లాలని మామగారిని కోరానని వివరించింది. ఇందుకు దాసరి కూడా అంగీకరించారని చెప్పింది. చనిపోవడానికి 2 రోజుల ముందు తాను దాసరిని కలవడానికి ప్రయత్నిస్తే అనుమతించలేదని వెల్లడించింది. ఈ కారణంగా ఆమెకు దాసరి మరణంపై అనుమానాలు కలుగుతున్నట్లుగా ఉంది. ఏది ఏమైనా సరే సుశీల తన భర్తతో గొడవపడి పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళినప్పుడే వ్యవహారం సెటిల్ అయి ఉంటుంది. లేకపోతే అప్పుడే ఆమె గొడవ చేసేది. కానీ ఇప్పుడు మీడియా ముందుకు రావడం వెనుక మిగిలి ఉన్న ఆస్తుల్లో వాటా కోసం ఆమె ప్రయత్నం చేస్తోందని భావించాల్సి ఉంటుంది. బహుశా సుశీల కోర్టు మెట్లు ఎక్కే అవకాశం కూడా లేకపోలేదు. లాస్ట్ టైం కూడా నేను వచ్చాను, లోపల నన్ను పోనీలేదు. దాని మీద కొంచెం అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు మే 4th రోజు మామగారి దగ్గరికి వెళ్ళాను. మామగారు మంచిగా మాట్లాడారు. మాస్టర్ దాసరి నారాయణరావుని సినీ ఫీల్డ్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయాలని మనవడు అడిగాడు. తప్పకుండా చేస్తానమ్మా అన్నారు. ఇంకొక చిన్న ఆపరేషన్ ఉంది, 2 వారాల తర్వాత రండి కూర్చుని మాట్లాడి, మాకు కూడా ఆస్తిలో భాగం ఏమి ఇవ్వలేదండి, 2 వారాల తర్వాత కూర్చుని చేస్తానమ్మా, ఎంతో మందికి జీవితాలు ఇచ్చినాను, మీకు అన్యాయం చేయను, నా మనవడిని నేను తీసుకుంటాను దగ్గరికి అన్నారండి. అంత లోపల ఇలా జరిగింది. మరణం మీద నాకు అనుమానాలు ఉన్నాయండి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.